హాయ్ గాయ్స్, మెకానిక్ రాకీ మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. సో మూవీ విషయానికి వచ్చేస్తే అంత హై అని చెప్పలేములే కానీ అలాగనే అంత లో అని కూడా కాదు. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక యావరేజ్ మూవీ గైస్. విశ్వసేన్ గారు తీసిన మూవీస్ లో ఇదొకటి కూడా బాగా నచ్చేసింది నాకు. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఓవరాల్ గా చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగా రిపేర్లు అయితే చేయాలన్నమాట మూవీకి. సెకండ్ హాఫ్ నుంచి ఒక మూవీ ఒక రేంజ్ లో వెళ్తూ ఉంటది. మనం ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్లు, అలాగే ఎక్స్పెక్ట్ చేయలేని స్టోరీ మొత్తం అక్కడే ఒక లెవెల్ అయితే డెవలప్ అవుతూ ఉంటది అనమాట. ఇక విశ్వసేన్ గారు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు, ఈ మూవీ ఒక మంచి బర్నింగ్ టాపిక్ తో అయితే తీసాము, ఆ టాపిక్ అయితే ఉంటది ఈ మూవీకి సంబంధించి అయితే ఉంటదని చెప్పారు. సో ప్లాట్ అంతగా రివీల్ చేయకూడదు ఎందుకంటే స్పాయిలర్స్ వస్తాయి కాబట్టి. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఆ టాపిక్ అనేది మనకి సెకండ్ హాఫ్ లో మంచి ఇంట్రెస్టింగ్ అయితే మారుతుంది అనమాట. ఇక ప్లాట్ విషయానికి వచ్చేద్దాం. ప్లాట్ ఏంటంటే మన హీరో విశ్వసేన్ గారు వచ్చేసి మెకానిక్ రాకీ అనమాట. తన లైఫ్ ని ఎంతో హ్యాపీగా జాయ్ గా అయితే లీడ్ చేస్తూ ఉంటారు. సో తన కార్ షెడ్ చూసుకుంటూ అనుకోకుండా మన సునీల్ గారు అయితే ఉన్నారు కదా, ఆయన రంకిరెడ్డి అనే క్యారెక్టర్ అనమాట. విశ్వసేన్ గారి షెడ్ అయితే ఆక్యుపై చేయడానికి అయితే చూస్తారు. అక్కడి నుంచి షెడ్ ఎవరికి వెళ్ళింది, అసలు స్టోరీ ఎలా మొదలైంది అనేది మూవీ ప్లాట్ అనమాట. సో ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అనేది ఘోరమైన లాగ్, అనవసరమైన లవ్ ట్రాక్ సీన్స్, సాంగ్స్ కొద్దిగా బాగా స్ట్రెచ్ చేస్తున్నట్టు అయితే అనిపించింది. అది కట్ చేసి ఉంటే వేరే లెవెల్ అయిపోయింది మూవీగా. ఇక సెకండ్ హాఫ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్, అలాగే ఆ హార్ట్ బర్నింగ్ టాపిక్ అయితే అక్కడే ఉంటది అనమాట. స్టోరీ మొత్తం అక్కడి నుంచే మొదలవుతూ ఉంటది. సెకండ్ హాఫ్ నుంచి మంచి అక్కడే కథకి మంచి స్టోరీ రిటర్న్ కూడా అక్కడే మంచి స్క్రిప్ట్ గా డెవలప్ అయిందని చెప్తాను గైస్. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్లు కూడా అక్కడే ఉన్నాయి. అక్కడి నుంచి మనకి స్టోరీ మంచి క్యూరియాసిటీని అయితే పెంచింది. మూవీ చూద్దాం అన్న మొత్తం టోటల్ వర్క్ అన్న ఒక క్యూరియాసిటీ అయితే వచ్చింది. సో ఇక మూవీ విషయానికి వచ్చేస్తే క్లైమాక్స్ కూడా బాగానే సింపుల్ గా ఫినిష్ చేశారనమాట. ఎందుకంటే రష్ కూడా లేకుండా సింపుల్ గా ముగిచ్చేశారు. ఇక మూవీ సాంగ్స్ విషయానికి వచ్చేస్తే ఓకే అన్నట్టుగా ఉంది, అంత హై అని చెప్పలేదు కానీ బీజిఎమ్స్ కూడా అంత అయితే ఏం లేదు గైస్, నార్మల్ గా అనిపించింది. ఇక డైలాగ్స్ కూడా పర్లేదు. యాక్టింగ్ వైజ్ అయితే విశ్వసేన్ గారు ఇరగొట్టేశారని చెప్పొచ్చు. ఫైటింగ్ సీక్వెన్సెస్ కూడా అంతగా లేవులే కానీ ఓకే నార్మల్ గా అనిపించింది. ఒక వేళ అయితే అనిపించింది అనమాట. ఫైటింగ్ సీక్వెన్స్ కొద్ది క్లాస్ గా అనిపించింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఓవరాల్ గా అయితే సింపుల్ గా చెప్పాలి అంటే యావరేజ్ గైస్. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 2.9 అయితే ఇస్తున్నాను గైస్.